భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. 4వ అధ్యాయం 6వ శ్లోకం. అజోపి సన్యవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామాదిష్టాయ సంభవామాత్మ మాయయా. అనువాదం. పుట్టుకలేనివాడైనను నా దివ్య దేహమెన్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను ఆది అయినను దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందున నా అంతరంగిక శక్తిచే అవతరించుచుందును. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు తన జన్మయందలి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వజన్మలయందు జరిగిన విషయముల అన్నింటినీ జ్ఞప్తి అందించుకొనెను. కానీ సామాన్య మానవుడు కొద్ది గంటలకు పూర్వం తాను చేసిన దానిని కూడా జ్ఞప్తి అందించుకొనలేడు. ఎవరైనను గడచిన దినమునందు సరిగా అదే సమయమున ఏమి చేసితివని ప్రశ్నించినచో వెంటనే సమాధానమిచ్చుట సామాన్య మానవునికి ఎంతో కష్టం. క్రిందటి రోజున అదే సమయమున తానేమి చేయుచుండనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు ఎంతగానో ప్రయత్నించవలసి వచ్చును. అయినప్పటికీ కొందరు మానవులు తామే భగవానులమని చెప్పుటకు సాహసించెదరు. కానీ అట్టి అర్ధరహిత వాక్యములచే ఎవ్వరునూ మోసపోరాదు. తరువాత ఇక్కడ భగవానుడు తన ప్రకృతిని లేక తన దివ్య రూపమును గూర్చి వివరిస్తున్నాడు. ప్రకృతి అనగా స్వభావము లేక స్వరూపము. తాను తన దివ్య దేహముతో అవతరింతునని భగవానుడు తెలుపుచున్నాడు. సామాన్య జీవుడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందినట్లుగా భగవానుడు తన దేహమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమున ఒక రకమైన దేహమును, మరుసటి జన్మమున మరొక రకమైన దేహమును పొందవచ్చును. అనగా భౌతిక జగత్తునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగి ఉండడు. అందుకు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుచునే ఉండును. కానీ భగవానుడు ఎన్నడును అట్లు మార్పు చెందడు. అతడెన్నడైనా అవతరించినను తన అంతరంగిక శక్తి చేత తన ఆది అయిన దివ్య దేహముతోనే అవతరించుచుండును. మరో మాటలో వేణువును ధరించి దిభుజములతో తన దివ్య స్వరూపముతో శ్రీకృష్ణుడు భౌతిక జగత్తునందు అవతరించుచుండును. అతడు ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషములచే ప్రభావితుడు కాకుండా తన దివ్య స్వరూపంతోనే అవతరించును. అతడు జగదీశ్వరుడైనను దివ్యదేహముతో అవతరించినను సామాన్య జీవుని వలనే జన్మను గ్రహించినట్లుగా గోచరించును. భౌతిక దేహము వలె అతని దేహము మార్పు చెందకపోయినను అతని దేహము కూడా శైశవము నుండి బాల్యము నుండి యవ్వనమునకు మార్పు చెందుచున్నట్లు గోచరించును. కానీ ఆశ్చర్యకరమైన విశేషమేమనగా అతని దేహము యవ్వనము పిదప ఎటువంటి మార్పునకు గురికాదు. కురుక్షేత్ర యుద్ధకాలము నాటికి శ్రీకృష్ణుడు తన గృహమునందు మనుమలనెందరినో కలిగియుండెను. అనగా లౌకిక పరిగణననుసరించి అతడప్పటికి వయసు మీరిన వాడైనను అతడప్పుడు 20 లేక 25 వయస్సు గల యువకునిగానే మాత్రమే గోచరించును. శ్రీకృష్ణుని మనము ఏ చిత్రములోనూ వృద్ధునిగా చూడం. ఎందుకనగా సమస్త సృష్టియందు భూత భవిష్యత్తు వర్తమానాలతో కూడిన అతడు అనాది అయినను మనకు
మనకు వలె అతడెన్నడను వృద్ధాప్యమును పొందడు. అతని దేహము బుద్ధి ఎన్నడూ మార్పు చెందదు మరియు నష్టము కాదు. కనుకనే భౌతిక జగత్తునందున్నప్పటికీ అతడు పుట్టుకలేని వాడే, సచ్చిదానంద విగ్రహుడే. అతడు తన దివ్యదేహమునందు మరియు బుద్ధి నందు మార్పు లేనటువంటి వాడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని జన్మము మరియు అవతార పరిసమాప్తములు సూర్యుడు ఉదయించి మన ఎదుటనే కదులుతూ తిరిగి మన దృష్టి నుండి అగోచరమగుట వంటిది. సూర్యుడు మన దృష్టికి అగోచరుడైనంతనే అస్తమించేననియు మరియు మన ఎదుట గోచరించినంతటనే ఉదయించేననియు భావిస్తుంటాము. వాస్తవమునకు సూర్యుడు ఎల్లప్పుడూ స్థిరముగా తన స్థానమునందే నిలిచియుండును. కానీ మన ఇంద్రియములు దోషపూరితములగుట చేత మనము సూర్యుడు ఆకాశమునందు ఉదయించేననియు అస్తమించేననియు భావింతుము. శ్రీకృష్ణ భగవానుని అవతార అంతరార్థనములు సామాన్య జీవుల జననము అస్త సమయములకు పూర్తిగా భిన్నములగుట చేత అతడు తన ఆంతరంగిక శక్తి కారణముగా సచ్చిదానంద స్వరూపుడనియు మరియు భౌతిక ప్రకృతి చేత ప్రభావితుడు కాబోడనియు నిరూపితమగుతున్నది. మహానారాయణోపనిషత్తు 2:3 కూడా దేవాది దేవుడు పుట్టుకలేనివాడైనను అనేక అవతారములుగా జన్మించుచుండునని నిర్ధారించుచున్నది. పద్మపురాణము కూడా భగవానుడు జన్మించినట్లు గోచరించినను దేహాంతర పరిణామం లేనివాడై ఉండునని తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజములతో మరియు షడైశ్వర్య సంపన్నమైన అలంకరణలతో దర్శనమిచ్చేనని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. అతడు తన ఆది అయిన మూల రూపంతో అవతరించుట జీవులపై అతనికి గల వాఖ్యాజ కృపయే అందులకు కారణము. తద్వారా వారు వివిధ మానసిక కల్పనల చేతను భావనల చేతను మాయావాదులు తప్పుగా ఊహించు రూపములతో కాకుండా దేవాది దేవుని యథార్థ రూపమునే జీవులు ధ్యానించు అవకాశం కలుగును. విశ్వకోశ నిఘంటువు ననుసరించి ఆత్మమాయ అనగా భగవానుని అవ్యాజ కృప అని భావము. శ్రీకృష్ణ భగవానుడు తన పూర్వావతారములను మరియు వాటి అంతరార్థనములను ఎరిగియుండును. కానీ సామాన్య జీవుడు నూతన దేహమును పొందినంతనే తన పూర్వపు దేహమును గూర్చి పూర్తిగా విస్మరించును. భగవానుడు ఈ భూమిపై నిలిచి ఉన్నప్పుడు అద్భుతములు మరియు మానవాతీతములైన కర్మలను చేయుట చేతనే భగవానుడు జీవులకు ప్రభువని తెలుపబడెను, ఈశ్వరుడని తెలుపబడెను. కనుక భగవానుడు ఎల్లప్పుడూ పరతత్వమై ఉన్నాడు. అంతేకాకుండా అతనికి మరియు అతని రూపమునకు, గుణమునకు మరియు దేహమునకు మధ్య ఎట్టి భేదము లేకుండును. అట్టి భగవానుడు ఈ జగత్తునందు అవతరించి తిరిగి అంతరార్థనమగుటకు గల కారణమేమిటను ప్రశ్న ఉదయించవచ్చును. ఈ విషయము తరువాతి శ్లోకమునందు వివరింపబడినది. 7వ శ్లోకం. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనువాదం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. భాష్యము. ఇక్కడ సృజామి అను పదము ముఖ్యమైనది. దానినెన్నడూను సృష్టింపబడిననేడే అర్థములో ఉపయోగించరాదు. ఎందుకనగా గత శ్లోకమును అనుసరించి భగవానుని రూపములన్నీయు నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి ఎన్నున్నది లేదు. కనుక సృజామి అనగా భగవానుడే యథాతథముగా అవతరించునని అర్థం. ఈ శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారంగా ద్వాపరంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగమునందు
4 యుగముల కాలం. ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించుచుండును, కానీ అతనికి అట్టి నియమ నిబంధనలను అనుసరింపవనవసరం లేదు. ఎందుకనగా అతడు తన ఇచ్ఛానుసారం ఎన్నో రకములుగా ప్రకటించుకొనుటకు సర్వస్వతంత్రుడై ఉండును. కనుక అధర్మము ప్రబలి నిజమైన ధర్మమునకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించుచుండును. ధర్మసూత్రములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేద నియమాచరణకు భంగం కలిగినచో మానవుడు అధర్మపరుడగును. వేదములలోని ఆ నియమాలు భగవత్ శాసనములని శ్రీమద్భాగవతం 6:3-19 తెలుపుచున్నది. భగవానుడు మాత్రం ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే తెలుపబడినవని తెలియచున్నవి. కనుకనే ధర్మనియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిర్దేశములు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీ భగవద్గీత అంతటా స్పష్టముగా వివరించబడినవి. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనం. భగవద్గీత అంత్యమున తనను శరణు పొందుటయే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆదేశించి ఉన్నాడు. వైదిక ధర్మములు మానవుని అట్టి సంపూర్ణ శరణాగతినే ప్రేరేపించును. అట్టి నియమములు దానవ ప్రవృత్తిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావము వృద్ధి చెంది లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారం ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించేనని శ్రీమద్భాగవతం నుండి మనకు తెలియచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై వేదములందు జంతుబలిని చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను అనుసరింపకనే జంతు బలులతో కూడిన యజ్ఞములు కొనసాగింపసాగిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితమైన అహింసా సిద్ధాంతములను స్థాపించుట కొరకై బుద్ధ భగవానుడు అవతరించెను. అనగా భగవానుని ప్రతి అవతారమునకు ప్రత్యేక ప్రయోజనము కలదు. స్వయం వ్యక్తములైన ధర్మగ్రంథములందు అవన్నీయును సంపూర్ణముగా వర్ణించబడినవి. కనుక శాస్త్రములందు నిర్దేశింపబడినదే ఎవ్వరిని అవతారముగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించుననుట సత్యము కాదు. అతడు ఎన్నడైనను తన ఇచ్ఛానుసారం అవతరించవచ్చును. భగవత్ చైతన్యము వైపునకు మానవులకు మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపచేయుటయే అతని అన్ని అవతారముల ఉద్దేశ్యము. అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసుకొనున్నట్లుగా ధర్మమును గూర్చియే అతడు ఉపదేశించును. కొన్ని మార్లు అతడు స్వయముగా అవతరించును. కొన్ని మార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపమునను సేవకుని రూపమునను గాని పంపును, లేక తానే స్వయముగా గూఢమైన రూపంలో అవతరించుట గాని చేయుచుండును. భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకు మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడినవి. ఎందుకనగా ప్రపంచమునందలి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చి చూచినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టివాడు. రెండుచే కలిపినచో నాలుగనుట ప్రాథమిక మరియు ఉన్నత తరగతికి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితమునందు కూడా ప్రాథమిక ఉన్నత అల్ప ప్రమాణములనున్నవి గలవు. అట్లే భగవానుని సర్వావతారములందును ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడును. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా గోచరించును. తరువాత వివరింపబడ
బోవునట్లుగా తరువాత వివరింపబడబోవునట్లుగా వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4. ఆశ్రమములను ఆశ్రములను సంఘమునందలి 4 వర్ణములను అంగీకరించుటచో ఆరంభమగును. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతము చేయుటయే అన్ని అవతారముల ముఖ్య ప్రయోజనము. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమగుట, మరికొన్ని మార్లు అవ్యక్తమగుటను సంభవించును. 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనువాదం. సాధువులను రక్షించుట కొరకును దుర్మార్గులను నశింపజేయుటకును మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందున నేనే స్వయముగా అవతరించుచుందును. భాష్యము. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థం. ఒక వ్యక్తి అధర్మవర్తునిగా గోచరించినను కృష్ణ చైతన్యమునకు సంబంధించిన లక్షణములను సంపూర్ణముగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా గ్రహింపవచ్చును. దుష్కృతులనగా కృష్ణ చైతన్యమును లెక్కజేయని వారు అట్టి దుష్కృతుల లౌకిక విద్యాపారంగతులైనను మూర్ఖులగును నరాధాములగును వర్ణింపబడుదురు. 100కి 100 పాళ్ళు కృష్ణ చైతన్యము నందు నెలకొనినవాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. భగవానుడు రావణుడు, కంసుడు వంటి రాక్షసులను సంహరించుటకు అవతరించున్నట్లుగా నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయముగా అవతరింపనవసరం లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించుటకు యోగ్యులైన భగవత్ ప్రతినిధులెందరో గలరు. కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకై భగవానుడు ప్రత్యేకముగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని సదా పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిపుడు అతనిని బాధించియుండెను. అట్లే శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి కంసునికి సోదరి అయినను శ్రీకృష్ణునికి జన్మనొసగుచున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి చేయబడిరి. కనుకనే కంసుని సంహరించుట కంటెను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. అయినను ఆ 2 కార్యములు ఏకకాలమునందే జరిగెను. కనుకనే భక్తుని రక్షించుట కొరకును దుష్టులను నశింపజేయుట కొరకును భగవానుడు వివిధ అవతారములుగా అవతరించునని ఇక్కడ చెప్పబడినది. కృష్ణదాస కవిరాజ గోపస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 20, 263, 264 ఎందలి ఈ క్రింది శ్లోకములు అవతార రహస్యములను సంగ్రహపరచుచున్నవి. సృష్టి హేతో ఏయి మూర్తి ప్రపంచే అవతరే సేయి ఈశ్వర మూర్తి అవతార నామధరే మాయాతీత పరోవ్యమే సభార అవస్థాన విశ్వే అవతరీధరే అవతార నామ. భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్ధామము నుండి అవతరించుచుండును. ఇట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారమనబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొనియుండును. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామమును పొందుచున్నవి. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శక్త్యా
వేషావతారములు, మన్వంతావతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు విశ్వమందంతటను నియమానుసారముగా అవతరించుచుండును. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకును మూలము. శ్రీకృష్ణుడు తన గోలోక బృందావన లీలలను దర్శించుటకై కుతూహలపడేచుండేడి శుద్ధ భక్తుల కలతలన్నింటినీ నశింపజేయుటమను ప్రత్యేక ప్రయోజనము కొరకై అవతరించును. అనగా తన శుద్ధ భక్తులను సంతృప్తిపరచుటయే శ్రీకృష్ణ భగవానుని అవతార ముఖ్యోద్దేశం. ప్రతి యుగమునందు తాను అవతరింతునని భగవానుడు చెప్పుచున్నాడు. దీని వలన యుగమునందు కూడా అతడు అవతరించునని తెలియచున్నది. శ్రీమద్భాగవతము 11:5-32 అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభువు మాత్రమే కలియుగమునందలి భగవానుని అవతారము. అతడే సంకీర్తనోద్యమము, సామూహిక హరినామ సంకీర్తన ద్వారా కృష్ణ భక్తిని ప్రచారము చేసి భారతదేశమంతటను కృష్ణ చైతన్యమును వ్యాపింపజేసెను. అట్టి సంకీర్తనోద్యమము ప్రపంచమునందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామమునందు ప్రచారము కాగలదనేది ఆయన భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభువు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ప్రత్యక్షముగా కాక అతి రహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమము ఎడ శ్రీకృష్ణ భగవానుని భక్తులందరూ ఎంతగానో ఆకర్షింపబడిరి. శ్రీకృష్ణ భగవానుని ఈ అవతారము దుష్టులను వధించుట కొరకు కాక తన అవ్యాజ్య కృపతో వారిని ఉద్ధరించునదై యున్నది. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యమేవం యే వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేమితి సోర్జున. అనువాదం. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవా వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. భాష్యం. భగవానుని అవతారణము అతని దివ్యధామము నుండియే జరుగుననేడి విషయము 6వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాది దేవుని అవతారతత్వము నెరిగినవాడు భావబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టి వాడైనందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమునకు తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భవబంధముల నుండి విముక్తుడగుట వలన అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు, ధ్యానయోగులు కూడా బహుజన్మల పిమ్మట అత్యంత కష్టముతో తిరిగి ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందేడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట కేవలము పాక్షికమైన అదుగుటచే వారు మరలా ఈ భౌతిక జగత్తునకు వచ్చు ప్రమాదము కలదు. కానీ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. బ్రహ్మ సంహిత 5:33 నందు భగవానునకు అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడినది. అద్వైత మచ్యుత మనాది అనంత రూపం. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములున్నను ఆ రూపములన్నీను ఏకమే అయి ఉన్నవి మరియు ఆ దేవాది దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్యతత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయమును విశ్వాసముతో అవగాహన చేసుకొనవలెను. వేదములందు ఈ విధముగా తెలుపబడినది. పురుషబోధిని శృతి. ఏకో దేవో నిత్యలీలాను రక్తో భక్తవ్యాపి
భక్త హృదయాంత భక్త హృదయాంతరాత్మ. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకై శాశ్వతముగా అనేక దివ్య రూపములను నిత్యము దాల్చునే యుండును అని చెప్పబడినది. ఈ వైదిక సత్యము భగవద్గీత యందలి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానునిచే నిర్ధారింపబడినది కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణము అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావకల్పనలచే వృధా చేయమని వాడు కాలమును భౌతిక భావకల్పనలచే వృధా చేయనివాడు అత్యుత్తమైన సంపూర్ణ ముక్త స్థితిని తప్పక పొందగలుగును. అనగా విశ్వాసముతో ఈ సత్యమును అంగీకరించినంత మాత్రముననే మానవుడు నిస్సందేహముగా ముక్తిని పొందుతున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున తత్వమసి అనేడి వేదవాక్యమును అన్వయింపవచ్చును. ఎందుకనగా ఎవ్వరు శ్రీకృష్ణ భగవానుని పరమపురుషునిగా ఎరుగుదురో లేక భగవానునితో ఓ కృష్ణ నీవే ఆ పరబ్రహ్మమైన దేవాది దేవుడు అని పలుకుదురో వారే వెంటనే ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సహచార్యమును పొందగలుగుట వారికి నిశ్చయమగును. అనగా అట్టి విశ్వాసపూరితుడైన భగవద్భక్తుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. ఈ క్రింది వేదవాక్యమునందు ఈ విషయము నిర్ధారితమైనది. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పదా విద్యతే యనాయ. కేవలము దేవాది దేవుని గూర్చి ఎరుగుట చేతనే జనన మరణముల నుండి ముక్తమైన సంపూర్ణ స్థితినే మానవుడు పొందగలడు. అట్టి సంపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గం లేదు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8. మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా గ్రహింపని వాడు తప్పక తమోగుణమునందున్నట్టి వాడేనని అర్థం. తేనె సీసాయందలి తేనెను కేవలము సీసాను నాకుట ద్వారానే ఆస్వాదింపవలనట్లుగా లౌకిక పాండిత్యము ననుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటచే అట్టి తమోగుణమునందున్న వారు ముక్తిని సాధింపలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచమున అత్యంత ప్రధానమైన పాత్రను పోషించవచ్చును. కానీ ముక్తికి మాత్రం వారు అర్హులు కాజాలరు. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజ కృప కొరకై వేచి ఉండవలసినదే. కనుకనే ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును జ్ఞాన మరియు విశ్వాసములతో అలవర్చుకొని ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును పొందవలసి ఉన్నది. 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావ మాగతాః. అనువాదం. రాగము భయము క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు భక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. భాష్యము. పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైన వానికి పరతత్వము యొక్క సాకార స్వభావమును అవగాహన చేసుకొనుట అసాధ్యము. దేహాత్మ భావనయందు మునిగిన జనులు సాధారణముగా భౌతిక తత్వమునందే మునిగి ఉన్నందున పరతత్వము ఏ విధముగా సాకారమై ఉన్నదో అవగతం చేసుకొనుట
అసంభవమగును. అట్టి లౌకికవాదులు నాశము లేనట్టి జ్ఞానానంద రూపమైనట్టై ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహము గలదని ఊహింపజాలరు. భౌతిక భావనయందు దేహము నశించునదయ్యై అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది. కనుకనే భగవానుని రూపమును గూర్చి ఎవ్వరైనను తెలిపినప్పుడు సాధారణముగా సామాన్య జనులు అట్టి దేహభావననే మనస్సులో ఊహించుకొందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వం. కనుకనే పరతత్వమును నిరాకారమని భావింతురు. అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వము నిలిచి వ్యక్తిగతము మరియు సారకమని తెలిసినప్పుడు మరలా రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు. కనుక వారు సహజముగానే నిరాకారము మరియు శూన్యము నందు లీనమగుటనే వాంఛించుదురు. సాధారణముగా అట్టివారు జీవాత్మలను సముద్రమునందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటి అందు కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వమనున్నది లేకుండా బ్రహ్మంలో లీనమగుటయే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు వారికి ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన ఘోరమైన జీవన స్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గూర్చి ఏమాత్రము ఎరుగని వారు కూడా అనేక మంది గలరు. పెక్కు సిద్ధాంతముల చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధవాదముల చేతను విసిగి లేక కోపముతో వారు పరమైన కారణమేమిదియు లేదనియు చివరికి సమస్తము శూన్యమేననియు మూర్ఖముగా నిర్ధారింతురు. అట్టివారు జీవితమున రోగగ్రస్త స్థితి అందున్నట్టివారు కొందరు. భౌతికత్వము నందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితమునందు ఆసక్తిని చూపరు. కొందరు పరబ్రహ్మమునందు లీనము కాగోరుదురు. మరికొందరు నిరాశతో సర్వవిధములైన తాత్విక భవనాకల్పనల పట్ల క్రోధమును బూని దేనిని కూడా విశ్వసింపక చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగేడి మత్తునే కొన్ని మార్లు ఆధ్యాత్మికానుభూతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల భయము, జీవితమునందలి నిరాశ వలన కలిగేడి శూన్యభావనమును 3 రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజింపవలెను. భౌతిక జీవితమునకు సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ 3 దశల నుండి బయటపడుటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని మార్గనిర్దేశమునందు భగవానుని సంపూర్ణముగా శరణు పొంది ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించిన నియమ నిబంధనలను క్రమశిక్షణతో అనుసరించవలెను. అట్టి ఆధ్యాత్మిక జీవితమునందలి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. భక్తియుక్త సేవాశాస్త్రమును బోధించు భక్తిరసామృత సింధువు 1, 4, 15, 16 ఈ క్రింది విధముగా చెప్పుచున్నది. అధౌ శ్రద్ధా తతః సాధు సంఘోద భజన క్రియా తతోనర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అధాసక్తస్తతో భవస్తతః ప్రేమాభ్యుదా ఇచితి సాధకానామయ ప్రేష్ణుమః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో మానవుడు ఆత్మానుభూతిని గూర్చిన ప్రాథమిక కోరికను కలిగి ఉండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యము చేయుటకై యత్నించు స్థితికి అతనిని కొనిపోవును. పిదప ఆధ్యాత్మికోన్నతుడైన
ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశములను అనుసరించి సాధకుడు భక్తి యుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా అతడు అన్ని రకములైన భౌతికాసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్టను అనగా స్థిరత్వమును సాధించును. తదుపరి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణం చేయుట యందు రుచిని అలవర్చుకొనును. ఆ రుచి అతనిని కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావస్థితికి లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమయందలి తొలి దశకు కొనిపోవును. భావస్థితి యందలి పరిపక్వమే నిజమైన ప్రేమ ఎనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి. అట్టి ప్రేమ స్థితి యందే భగవానుని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతికాసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండి శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విముక్తి నొంది అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. అంత్యమున అతడు భగవద్ధామమును పొందును. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. ఈ భగవద్గీతను మీకు తెలిసిన మీ జ్ఞానాన్ని మరికొందరకు పంచగలరని మా మనవి. భగవద్గీత జ్ఞానగీత, జీవనగీత. జై శ్రీకృష్ణ.